ఏపీ ఫైబర్ నెట్లో దొంగలు పడ్డారు. ఈ దొంగలు ఏదో గత రాత్రి పడ్డ దొంగలు కాదు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఎప్పుడైతే ఏపీ ఫైబర్ నెట్ని ఒక డెకాయిట్ గౌతమ్ బుద్ధుడికి అప్పచెప్పారో ఆ వెంటనే ఏపీ ఫైబర్ నెట్లో దొంగలు పడ్డారు. 2019లో ఏపీ ఫైబర్ నెట్ 2019 నాటికే దాదాపుగా 30 లక్షల ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది. కేవలం సిబ్బంది 108 మంది మాత్రమే. కానీ 2019 నుంచి 2024లో వైసీపీ ఇంటికి పోయే సమయానికి ఏపీ ఫైబర్ నెట్లో ఉన్న సిబ్బంది 1350 మంది. ప్రతి నెల జీతాలకే 4 కోట్ల పైగా. అయితే ఈ సమయంలో మరి 2019 నుంచి 2024 దాకా ఇంతమంది సిబ్బంది పెరిగారు కదా, నెట్ కనెక్షన్లు పెరగాలి, ఆదాయం పెరగాలి అంటే 30 లక్షలు ఉండాల్సిన నెట్ కనెక్షన్స్ 4 లక్షలకు పడిపోయాయి. ఇక వీరంతా ఎవరురా అంటే 7వ తరగతి 8వ తరగతి చదివి పులివెందుల్లో గాలికి తిరుగుతున్న బ్యాచ్ మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీల నుంచి లెటర్లు తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్లో ఒక్కొక్కడికి 60,000 70,000 జీతాలు. ఎవ్వరికి కనీసం 10వ తరగతి పాస్ అయిన చరిత్ర కూడా లేదు. కనీసం ఆ ఫైలు హెచ్ఆర్లో కూడా లేదు. అలా లేకుండా 1300 మందికి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ విల్లాలో ఇంటి పని చేసేవాడికి కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు. విజయసాయిరెడ్డి కాళ్ళు బిసుకేవాడికి కూడా, మసాజ్ చేసేవాడికి కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి జీతాలు. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో పనిచేసే వారందరిని తీసుకొచ్చి ఏపీ ఫైబర్ నెట్లో పేరు రాపించి 5 సంవత్సరాలు నెలకి 4 కోట్ల జీతాలు చొప్పున ఎత్తేశారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి పేరు చెప్పి 3,500 కోట్ల అప్పులు చేసి ఏపీ ఫైబర్ నెట్ని నిలువునా ముంచాడు డెకాయిట్. మరి పెద్దల ఆశీస్సులు లేకుండా ఇవన్నీ చేయగలంటే లేదు. పెద్దల దగ్గరుండి చేయించారు, వీడు చేశారు. ఇక ప్రముఖ శృంగార దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే ఒక సినిమా తీశాడు. ఆ వ్యూహం సినిమాకి అయిన డైరెక్షన్ చేయడానికి 2 కోట్ల పైగా ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించారంట. వీడు తీసిన బొకడా సినిమా హాల్లో రిలీజ్ కాకపోగా అది రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి షోకే జనం లేదు. మొత్తం చూసింది ఎంతమందిరా అంటే 16,000 మంది అంట. వీడి సినిమాకి అయిన ఖర్చు 16 కోట్లు అయితే ఒక్కో టికెట్కి 11,000 రూపాయల ఖర్చు అయిందంట ఒక మనిషి ఆ సినిమా చూపించడానికి. రాబోయే రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఒక కీలక వ్యక్తి అరెస్ట్ కాబోతా ఉన్నారు. ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా ఏటు విజయసాయిరెడ్డి అనుచరురాలైనటువంటి ఒక ఆమె చేతిలోకి ఆ ఫైల్స్ అన్ని వెళ్ళాడు. ఈ విషయాన్ని కనుక్కోవడానికి ఏపీ ప్రభుత్వానికి 6 నెలల సమయం పట్టింది. అంటే దొంగల చేతికే తాళం అప్పచెప్పి అందరూ పారిపోయేలాగా అధికారులే దగ్గరుండి వైసీపీ ఏజెంట్లాగా ప్రతినిధుల్లాగా పనిచేస్తున్నారు అని జీవీ రెడ్డి వాపోతా ఉన్నారు. ఇక ఇప్పటికైనా ఈ వ్యవస్థను చక్కదిద్దుతారా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో తెలిపింది. ఏపీ ఫైబర్ నెట్లో దాదాపు 3,200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దీని మీద సిబిఐ దర్యాప్తు జరపాల్సిందే. ఏసీబీలు వీళ్ళతో అవ్వదు. వీళ్ళకంత నాలెడ్జ్ లేదు. ఆ ఫైల్స్ చూసి కనీసం వారిని స్టడీ చేసే కెపాసిటీ కూడా లేదు. రాబోయే రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం ఎటు తిరగబోతా ఉందనే వివరాలతో మరో వీడియో చేస్తున్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.